సూర్య ఆనంది మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న జ్యోతి షాక్లో జీవన. ఆదిత్య అయితే సూర్యాని కలుసుకుంటాడు. మీకింకా ఆనంది మీద కోపం పోలేదా అంటూ అడుగుతూ ఉండంగా, ఎలా పోతుంది ఆదిత్య? నా ఇంటి పరువు పోయింది. నా కొడుకు నాకు దూరంగా ఉండవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఈ పెళ్లి కారణంగా నా తల్లి తండ్రి నన్ను అపార్థం చేసుకుని నేను వాళ్ళని మోసం చేశానన్న ఉద్దేశంతో నన్ను దూరం పెట్టారు. అన్ని విధాలుగా నష్టపోయాను. అలాంటప్పుడు నాకు ఆనంది మీద కోపం ఎలా పోతుంది చెప్పు అంటూ అడుగుతూ ఉంటాడు సూర్య. అయితే మీరు చాలా పొరపాటు పడుతున్నారు. ఆనంది ఎలాంటి తప్పు చెయ్యలేదు. ఆనంది తప్పు చెయ్యలేదని తెలిసిన తర్వాతనే నేను తనని ఇంటికి తీసుకువచ్చాను. అప్పటి వరకు మీకులాగే నేను కూడా అపార్థం చేసుకున్నాను. నేను తనెంతో బాధపడేలా చేశాను. కానీ చిన్నప్పటి నుంచి చూస్తున్న మీరు అపార్థం చేసుకోవడమే నాకు ఆశ్చర్యంగా ఉంది అంటూ ఇక ఆదిత్య అయితే చెప్తాడు. ఇక ఆదిత్య అయితే అసలు విషయాన్ని కూడా సూర్య దగ్గర బయట పెడతాడు. ఇక ఆ విషయం తెలుసుకున్న సూర్య అయితే బాధగా ఆలోచిస్తూ ఉండగా జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది ఎందుకు అలా ఉన్నారు అని. కానీ సూర్య మాత్రం ఏ సమాధానం చెప్పలేక మౌనంగా అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఈ నిజం ఎందుకు తెలుసుకోలేకపోయాను అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. మరొక వైపు ఆదిత్య కూడా నిజం చెప్పాను కాబట్టి ఈసారిక నా భార్యకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తను తన తల్లి తండ్రితో కలిసి ఆనందంగా జీవించవచ్చు. ఇదంతా జరిగేలా చేయి స్వామి. ఈశ్వర, నా భార్య నిన్ను ఎంతో నమ్ముతుంది. తన నమ్మకాన్ని నిలబెట్టు అంటూ ఇక ఆదిత్య అయితే కోరుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆనంది అయితే వస్తుంది. ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు అంటూ అడుగుతూ ఉండగా, అబ్బే ఏముందానంది, నీ గురించి ఆలోచిస్తున్నాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటూ అనగానే, నువ్వు నీ తల్లి తండ్రి దగ్గరికి చేరుకోవాలి. వాళ్ళ కన్న కూతురువు నువ్వే అని వాళ్ళు తెలుసుకోవాలి. అప్పుడే నేను సంతోషంగా ఉండగలను. నా భార్యకి ఇప్పటి వరకు నేను ఏమీ చెయ్యలేకపోయాను. తనకి నేనేదైనా చెయ్యగలను. తనకి ఎంతో అపురూపమైన గిఫ్ట్ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే తన తల్లి తండ్రిని తన దగ్గరికి చేర్చి ఒకటి చేయడమే నా లక్ష్యం అంటూ అనగానే, అయ్యో ఆదిత్య గారు, మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నేను వాళ్ళకి ఎందుకు దూరంగా ఉన్నానో మీకు తెలీదు అంటూ అనగానే, నాకు మొత్తం తెలుసు ఆనంది. నువ్వు వాళ్ళకి ఎందుకు దూరంగా ఉన్నావో, ఇన్ని సంవత్సరాలు నువ్వే కన్న కూతురు అని ఎందుకు బయట పెట్టలేదో అంతా కూడా నాకు తెలుసు. అన్నీ తెలుసుకున్న తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఏంటండి, మీరు ఏం తెలుసుకున్నారు? మీకు అసలు విషయం తెలిస్తే మీరు కూడా చెప్తారు. నువ్వు మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది అని అంటూ అనగానే, ఏంటి ఆ సిద్ధాంతి చెప్పిన మాటలేనా అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే. అవును, మీకు నాతో సిద్ధాంతి గారు చెప్పారని ఎలా తెలుసు అంటూ అనగానే, నాకు మొత్తం తెలుసు ఆనంది. నువ్వు నమ్ముతున్నట్టు ఆ స్వామీజీ ఒక దొంగ స్వామీజీ. ఆ స్వామీజీ చెప్పింది నిజం కాదు. అదంతా ఇందుమతి గారు చేయించిన కుట్ర. నువ్వు ఆ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోవాలని, ఆ ఇంటికి వారసురాలన్నదే ఉండకూడదని, ఆ ఇల్లు ఎలాగైనా సర్వనాశనం అయిపోవాలని, ఆ కుటుంబం మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ఆస్తి మొత్తం తన సొంతం చేసుకుని ఆనందంగా ఉండాలని ఆవిడ కోరుకుంది. కాబట్టి నిన్ను ఇప్పటి వరకు ఆ ఇంటికి దూరం చేసింది. నేను ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ముందుకు వెళ్ళాను. ఈ విషయం మీ నాన్నకి చెప్పాను అంటూ అనగానే, ఏంటి, నాన్నతో ఈ విషయం చెప్పారా అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది. అవును, ఖచ్చితంగా నీకు కొంతసేపట్లో ఫోన్ వస్తుంది చూడు అంటూ అనగానే, అప్పుడే ఆదిత్య అన్న విధంగానే సూర్య అయితే ఫోన్ చేస్తాడు. కుట్టి, నేను నిన్ను కలవాలి అంటూ సూర్య అనగానే, వస్తున్నాను సూర్య బాబు అంటూ ఆనంది అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఏంటండి, నాన్నకి నిజం ఎప్పుడు చెప్పారు? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా ఎందుకు నాతో నిజం చెప్పలేదని అడిగితే నేను ఏం చెప్పాలి అంటూ ఇక అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే. జరిగినవి అన్నీ కూడా మామయ్య గారితో చెప్పేశాను.
నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు. వెళ్ళు, మీ నాన్నగారిని కలుసుకో, నోరారా నాన్న అని పిలువు. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏ ప్రేమనైతే పొందలేకపోయావో ఆ ప్రేమని ఇప్పటికైనా అందుకో అంటూ ఆదిత్య అయితే ఆనందిని పంపిస్తాడు. ఇక ఆనంది అయితే సూర్య దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంతలో ఆదిత్య ఆనంది ఇద్దరూ మాట్లాడుకోవడం సరిగా వినిపించకపోయినా ఇది ఎక్కడికో వెళ్తుంది, నేను ఖచ్చితంగా ఫాలో అవుతూ వెళ్ళాలి అంటూ జీవన అయితే ఆనంది వెనకాలే వెళ్తుంది. ఇంతలో ఇక ఆనంది సూర్యని కలుసుకోగానే సూర్య అయితే ఒక్కసారిగా ఆనందిని దగ్గరికి తీసుకుని, ఏంటమ్మా కుట్టి, ఇన్ని సంవత్సరాలుగా నీ తల్లి తండ్రిని దగ్గర పెట్టుకొని ఒక అనాథలా పెరిగావే, ఎందుకు నీకు నువ్వే ఇంత శిక్ష వేసుకున్నావు? జాతకంలో ఉన్న దోషం ప్రకారం నువ్వు మమ్మల్ని అమ్మా నాన్న అని పిలిస్తే నీ తల్లి నీకు దూరం అయిపోతుందని ఎవరో స్వామీజీ చెప్పారని నువ్వు గుడ్డుగా నమ్మి మాకు దూరం అయిపోయావే. ఆ విషయం ఒక్కసారి మాకు చెప్పుంటే ఇప్పటి వరకు నువ్వు ఒక అనాథలా పెరిగే అవసరమే ఉండేది కాదు కదమ్మా. నువ్వు ఏ తప్పు చెయ్యకపోయినా ఇన్ని సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తూనే ఉన్నావు. ఈ నిజం తెలుసుకున్న తర్వాత నా గుండె ఎంత తరుక్కుపోయిందో తెలుసా? కన్న కూతుర్ని కన్న తండ్రిగా ఆలనా పాలన చూసుకోవలసిన నేనే నిన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టాను, ఎన్నో మాటలు అన్నాను, నీ మనసు బాధపడేలా చేశాను. ఆదిత్య ద్వారా ఈ నిజం తెలుసుకున్న క్షణం నుంచి అసలు నేను ఎంత కుమిలిపోతున్నానో తెలుసా? నిన్ను ఇంతగా బాధ పెట్టిన నేను అసలు నీ కళ్ళ ఎదురుగా నుంచునే అవకాశం కూడా లేదు అన్నట్టు ఎంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? ఎందుకమ్మా ఇలాంటి పని చేశావు? ఎందుకు మాకు ఇలాంటి శిక్ష వేశావు అంటూ ఇక సూర్య అయితే ఆనందిని పట్టుకొని బాధపడుతూ ఉంటాడు. నువ్వే నా కన్న కూతురు అని తెలిస్తే నేను కనీసం ఎంతో సంతోషపడేవాడిని. ఎందుకంటే జీవన ఎప్పుడూ కూడా మా కన్న కూతురు అనుకోవడం తప్ప ఏ విషయంలో కూడా జ్యోతి లక్షణాలు కానీ నా లక్షణాలు కానీ రాలేదో, తను స్వార్థంగా ఆలోచిస్తుందని ఎన్నోసార్లు బాధపడ్డాను. కుట్టి ఎప్పుడు మాకులాగే ఆలోచిస్తుంది, మాకులాగే సహాయం చేస్తుంది, తనకి అన్నీ మంచి బుద్ధులే వచ్చాయి, ఇలాంటి కూతుర్ని ఎందుకు ఇవ్వలేదు తండ్రి అంటూ ఆ పరమేశ్వరుణ్ణి ఎన్నోసార్లు అడిగాను. కానీ నువ్వే మా కన్న కూతురు అని తెలుసుకోలేకపోయానమ్మా. నీ ప్రవర్తన, నీ మంచితనం అన్నీ చూసి ఎంతగానో సంతోషపడేవాణ్ణి. కానీ నువ్వు నా రక్తానువని తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అంటూ ఇక సూర్య అయితే ఆనందిని పట్టుకుని బాధపడుతూ ఉండగా వీళ్ళిద్దరూ మాటలు విన్న జ్యోతి అయితే అసలు నిజం తెలుసుకుంటుంది. కుట్టియే తన పేగు తెంచుకు పుట్టిన కన్న బిడ్డని, కుట్టియే తన కన్న కూతురని అసలు నిజమైతే తెలుసుకుంటుంది జ్యోతి. ఇంతలో ఇక ఈ మాటలన్నీ విన్న జీవనైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, కుట్టి అసలైన వారసురాలా? కుట్టియే ఈ ఇంటికి అసలైన వారసురాలని ఇప్పుడు వీళ్ళకి తెలిసిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా నేను ఆ ఇంటి వారసురాలుగా ఎంతో వైభోగంగా మహారాణిలా పెరిగాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ ఇక జీవనైతే కుప్పకూలిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.